దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 4వ గురువారం. నేటి సువిశేష పఠనం యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి 47వ వచనం వరకు. నేటి ధ్యానాంశం యేసు పట్ల సాక్షుడు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన బోధనల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా తానే మెస్సయ్య అనగా క్రీస్తు అని, దేవుని కుమారుడు అని, దేవుని చేత పంపబడినవాడు అని స్పష్టం చేసి ఉన్నారు. అయితే యూదులు అనేక మంది యేసును విశ్వసించలేదు. ఆయన ప్రవక్తల చేత వాగ్దానము చేయబడిన మెస్సయ్య అని వారు అంగీకరించలేదు. ఆయన చేసిన అద్భుత కార్యములను, సూచక క్రియలను వారు విశ్వసింపలేదు. సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడని, బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టుచున్నాడని, మోషే చట్ట నియమములను ఉల్లంఘించుచున్నాడని వారు ఆయనను నిందించారు. తనను తాను దేవునితో సమానముగా చేసుకొనుచున్నాడు అని భావించారు. వారు ఎప్పుడు కూడా యేసును ఒక దోషిగానే పరిగణించారు. యూద నాయకులు ఆయనను చంపాలని తీవ్రముగా ప్రయత్నాలు చేశారు. అయితే నేటి సువిశేష భాగంలో యేసు తీవ్రముగా వారి అవిశ్వాసాన్ని, వారి అపనమ్మకాన్ని బట్టబయలు చేయుచున్నారు. తన ప్రేషిత కార్యములను, బోధనలను ఎలాంటి పక్షపాతము లేకుండా చూసినట్లయితే తాను దేవునిచే పంపబడినాడని మరియు తన బోధనలను విశ్వసించేవారని స్పష్టంగా తెలియజేయుచున్నారు. వారు ఆయనను విశ్వసించటానికి ఆయనను గూర్చి 4 సాక్ష్యాలు ఉన్నాయి అని యేసు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దోషిని శిక్షించుటకు కానీ లేదా దేనినైనా నమ్మి అంగీకరించటానికి యూదులకు ఒక సాక్ష్యము చెల్లదు. దోషిని చంపవలైనన్న ఒక్కని సాక్ష్యము చెల్లదు అని ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు, 2 లేక 3 సాక్ష్యము పలికిననే కానీ ఎవరినైనా దోషిగా నిర్ణయింపరాదు అని ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 15వ వచనంలో చదువుతూ ఉన్నాం. అందుకే యేసు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు అని పలికి ఉన్నారు. కనుక తనను గూర్చి 4 సాక్ష్యాలు, 4 సాక్షుల గురించి యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మొదటి సాక్ష్యము బప్తిస్త యోహాను గారి సాక్ష్యము. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి, అతడు సత్యము గురించి సాక్ష్యము ఇచ్చెను అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు రక్షకుడు అని, దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. రెండవది యేసు చేయు క్రియలు, తండ్రి తనకు చేయనిచ్చినటువంటి పనులు. ఈ కార్యములు యేసు గురించి సాక్ష్యం ఇచ్చుచు తండ్రియే తనను పంపెనని నిరూపించుచున్నవి. ఇది బప్తిస్త యోహాను ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది అని యేసు 5వ అధ్యాయము 36వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక యేసును గురించిన 3వ సాక్ష్యము స్వయముగా తండ్రి దేవుడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడూనూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. తండ్రి దేవుడు యేసు జ్ఞానస్నానమున, దివ్యరూప ధారణ సమయమున కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. మరియు ప్రజల సమక్షములో దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు అని యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఇక 4వ సాక్ష్యము లేఖనములు. నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభు స్పష్టం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు ఈ 4 సాక్ష్యములను విశ్వసించలేదు. సత్యమును గూర్చిన ఆసక్తి వారికి ఎంత మాత్రమును లేదు. తనను మెస్సయ్యగా వారు అంగీకరించకపోవటానికి కారణాలు వారిలో దైవ ప్రేమ లేకపోవటం, వారు ఒండరుల పొగడ్తలను ఆశించటము అని
5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు స్పష్టం చేశారు. వారి గర్వం, వారి అహంకారం దేవుని స్వరానికి వాక్కుకు చెవిటివారిగా చేసింది. లేఖనములను పక్షపాతముగా వారికి అనుగుణముగా వివరించారు. మోషే రాసిన వాటిని కూడా వారు విశ్వసించలేదు, వాటిని గ్రహించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎలా జీవిస్తూ ఉన్నాం? మనము దేవుని వాక్కును విని విశ్వసించుచున్నామా? క్రైస్తవులముగా క్రీస్తునందు విశ్వాసమునకు సాక్షులుగా మనం పిలువబడి ఉన్నాం. అలాంటి సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నామా? యేసుకు సాక్షులుగా మొదటిగా మన స్థిరమైన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మనము దేవుని బిడ్డలముగా జీవిస్తూ ఆయన ప్రేమ సేవాజ్ఞలను పాటిస్తూ మన జీవితాలను ఆయనకు అర్పించాలి. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్కును విశ్వసించుట ద్వారా క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి. లేఖనముల ద్వారా తండ్రి దేవుడు యేసుకు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు చెప్పే ప్రతి మాట సత్యమే కనుక మనము విశ్వసించాలి. పాత నిబంధన అంతయు తన కుమారుని రాకకు తన ప్రజలను దేవుడు సంసిద్ధం చేశాడు. క్రీస్తును గూర్చిన అనేక విషయాలు స్పష్టంగా అక్కడ తెలియజేయబడ్డాయి. కనుక పరిశుద్ధ గ్రంథము పట్ల మరియు పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు మన వైఖరి ఏమిటి? మనము ఎలాంటి విశ్వాసంతో దివ్య గ్రంథ పఠనాలను చదువుతూ ఉన్నాం? కేవలము తెలుసుకొనుటకు చదువుతున్నామా, లేక నిత్య జీవపు మాటల కొరకు చదువుతున్నామా? చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమగా జీవించటం ద్వారా క్రీస్తుకు గొప్ప సాక్షులుగా మనం జీవించవచ్చు. కాబట్టి క్రీస్తుకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని, ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.